ఎన్ఐటి దుర్గాపూర్ క్యాంపస్ లో ఉన్న మెస్ ఫుడ్ మరీ ఎంత దారుణంగా ఉంటుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రుచులు. మనం ఇప్పుడు ఎన్ఐటి దుర్గాపూర్ వచ్చాం. నా స్కూల్ ఫ్రెండ్ ఒకటి ఇక్కడ ఉండడంతో ఇక్కడికి వచ్చాం. క్యాంపస్ చాలా బాగుంది. ఇదిగో మీరు చూస్తున్నారే, ఈ బిల్డింగే మా వాడు ఉంటున్న హాస్టల్, హాల్ 14. ఇలా హాస్టల్ లోపలికి వెళ్లి చూస్తే చాలా బాగుంది. ఈ బిల్డింగ్ మొత్తం 12 ఫ్లోర్స్. మధ్యలో ప్లే గ్రౌండ్స్ కూడా, బ్యాడ్మింటన్ గ్రౌండ్స్ అవి. ఇక్కడ ఏంటంటే వీళ్ళ హాస్టల్స్ లోనే మెస్సులు కూడా ఉన్నాయి. సపరేట్ గా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద బిల్డింగ్ కి లిఫ్ట్లు లేకపోతే ఎలా? ముందు కింద వ్యూ చూశారు కదా, ఇప్పుడు పై వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. మా ఫ్రెండ్ ఉంటుంది 12th ఫ్లోర్ లో. రండి వాళ్ళ రూమ్ చూద్దాం. ఒక రూమ్ లో 3 మెంబర్స్ ఉంటారు. బెడ్లు ఎలా పడితే అలా ఉన్నాయని కంగారు పడద్దు. బాయ్స్ హాస్టల్ కదా, అలానే ఉంటాయి. ఇక్కడే కాదు, ఎక్కడైనా అలానే ఉంటది. అందులో ఇలాంటి పెద్ద పెద్ద క్యాంపస్ లో ఎవరు అడగరు అండ్ ఎవరు రారు కాబట్టి ఇంకా మన ఇష్టం. ఇక నైట్ డిన్నర్ కోసం మా ఫ్రెండ్ వాళ్ళ మెస్ కి వెళ్లి ప్లేట్ తెచ్చేసాడు. మెస్ కి అవుటర్స్ వెళ్ళకూడదు, ఫుడ్ బాగోదని తెలిసి వాడి ఇద్దరికి ఒక ప్లేటే తెచ్చాడు. ఇదోటి ఫుడ్, రైస్, కర్రీ, స్వీట్, పప్పు అండ్ పూరి. చూడడానికి బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఫస్ట్ పూరీల్ని కర్రీతో తింటే బాగుంది. కర్రీ చాలా బాగుంది అండ్ స్వీట్ కూడా చాలా బాగుంది. రైస్ తిన్నాక అస్సలేం బాలే, పప్పు అయితే ఏం బాలేదు. చప్పగా ఉందని ఉప్పు వేసినా నోటికి సహించడం లేదు. 5 years నుండి మా ఫ్రెండ్ ఈ ఫుడ్ తింటూ ఎలా ఉన్నాడో ఏంటో. బై ఫ్రెండ్స్.